Nobody can stop this flow. Hallelujah. 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 మీ బంగారమును మీ వెండియు తుప్పు పట్టినవి, వాటి తుప్పు మీద సాక్ష్యముగా ఉండి అగ్ని వలె మీ శరీరములను తీసివేయును. అంత్యదినముల యందు ధనము కూర్చుకొంటిరి. ఇదిగో మీ చేలు కోసిన పనివారికి ఇయ్యక మీరు మోసముగా బిగబట్టిన కూలి మొరపెట్టుచున్నది. చాలండి. చాలు 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 సిస్టర్. చూద్దాం రండి, ఈ మాటల్ని కొంచెం గమనిద్దాం. మీ బంగారము మీ వెండి ఏమయ్యాయి? తుప్పు పట్టాయి. చెప్పండి, బంగారము వెండి మీద ఏం పట్టాయి? తుప్పు పట్టింది. తుప్పు పట్టింది. మనకి మన నేకెడ్ ఐకి, లేకపోతే మనం చూస్తున్న కళ్ళకి ఈ తుప్పు కనపడదండి. మనం భూమి మీద సంపాదిస్తున్న డబ్బు, బంగారము, వెండి ఇవన్నీ కూడా మనకి చాలా శ్రేష్టంగా కనిపిస్తాయి. మనకేం కనిపిస్తాయి? మనం చెమటోర్చి కార్చి కష్టపడి సంపాదించిన డబ్బులాగా కనిపిస్తాయి. మన కంటికి ఇంకేం కనిపిస్తాయి? మనం ఎంత కష్టపడి కొన్నామో ఆ కష్టం అంతా మన కంటికి కనిపిస్తుంది. కానీ దేవుని కంటికి ఏది కనిపిస్తుంది? ఈ బంగారం మీద ఉన్న తుప్పు కనిపిస్తుంది. ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. కొంచెం మిగిలిన వారు మ్యూట్లో పెట్టుకోవచ్చు కదా, వాక్యం వినడానికి అందరికీ వినపడుతుంది కదా. మీ దగ్గర నుంచి వస్తున్న శబ్దాల వలన అందరూ వాక్యం వినలేరండి. చూడండి, యెహోవా దేవుడు కూడా వాక్యం అనే నామమును హెచ్చించారట. మనం ఫస్ట్ ప్రయారిటీ వాక్యానికి ఇవ్వాలి. దయచేసి మ్యూట్లో పెట్టుకోండి. దానివలన అందరూ వాక్యం వినడానికి అవకాశం దొరుకుతుంది. మ్యూట్లో పెట్టుకోండి అమ్మా. మీ దగ్గర నుంచి వస్తున్న శబ్దాల వలన ఫ్లో మిస్ అవుతుంది. ఎన్నో శ్రేష్టమైన విషయాల్ని చూడడానికి బయలుదేరదాం. అందుకే మ్యూట్లో పెట్టుకుని స్తుతించండి, పర్వాలేదు, వినండి, విందాం. ఒక ఎగ్జాంపుల్ వినండి. మనం ఒక వ్యక్తిని చూడ్డానికి వెళ్ళామనుకోండి, చనిపోయిన వ్యక్తిని. ఆ వ్యక్తి మనకి ఆల్రెడీ 2 కోట్లు 3 కోట్ల డబ్బులు ఇవ్వాలనుకోండి. అందరికీ శవం కనిపిస్తుంది, కానీ మనకేం కనిపిస్తుంది? డబ్బు కనిపిస్తుంది. తను అప్పు ఉన్న డబ్బు ఇప్పుడు ఎలా అని కనిపిస్తుంది. ఇంకొక ఎగ్జాంపుల్ కూడా చెప్తాను. ఇంకొక ఎగ్జాంపుల్ ఏంటంటే, ఒక పేషెంట్ ఉన్నారనుకోండి. ఆ పేషెంట్కి లోపలంతా కూడా తినేస్తున్న క్యాన్సర్ ఉంది. కానీ ఆ డబ్బు చాలా ధనవంతురాలు. సో ఒళ్ళంతా బంగారం వేసుకుని ఉంది. ఓకేనా? ఇప్పుడు హాస్పిటల్లో ఆమెకి క్యాన్సర్ ఉన్నదన్న విషయం మనకి తప్ప ఎవరికి తెలియదు అనుకుందాం. డాక్టర్స్కి తప్ప ఎవరికి తెలియదు అనుకుందాం. ఇప్పుడు చూడండి, ఒక డాక్టర్ వచ్చారనుకోండి, ఆ ఒంటి మీద ఉన్న బంగారం కనిపిస్తుందా? ఆ ఒంటి లోపల ఉన్న క్యాన్సర్ కనిపిస్తుందా డాక్టర్కి? క్యాన్సర్ కనబడుతుంది. ఎంత బంగారం ఉన్నా సరే లోపల ఉన్న క్యాన్సరే కనిపిస్తుంది. క్యాన్సర్ బయటికి ఏం కనపడదు, కానీ లోపల ఉన్న క్యాన్సర్ని బట్టి ఈ బయట ఉన్న బంగారం వెలవెలబోతూ ఉంటుంది. చూస్తున్న దృష్టి కోణం అర్థమవుతుందా? అలా లోకంలో మనం సంపాదించిన, ముఖ్యంగా ఈ అంత్యకాలంలో, అంత్య దినముల్లో
సమకూర్చుకున్న ధనం మన మీదట సాక్ష్యముగా నిలబడుతుందట. అంతేనా? అది సాక్ష్యంగా ఉండి అగ్ని వలె మన శరీరములను తినివేస్తుందంట. మనకు డబ్బు కనిపిస్తుంది, కానీ దేవుని కంటికి తుప్పు కనిపిస్తుంది. బంగారంకు వెండికి ఏమైంది? తుప్పు పట్టింది. మనం చదివాం కదా అండి. 5వ అధ్యాయం 3వ వచనం మొదటి మాట చూడండి. మీ బంగారమును మీ వెండియు తుప్పు పట్టినవి. చెప్పండి, తుప్పు పట్టాయని. తుప్పు పట్టాయి. మనకి బంగారం గాను వెండి గాను కనిపిస్తాయి, కానీ దేవుని దృష్టికి దాని మీద ఉన్న తుప్పు కనిపిస్తుంది. ఇప్పుడు చెప్పండి, ఒక వ్యక్తి 2 కిలోల బంగారం కొన్నాడు అనుకోండి. ఇప్పుడు దేవుని దృష్టికి ఎన్ని కిలోల తుప్పు కనిపిస్తుంది? అది 2 కిలోల తుప్పు కనిపిస్తూ ఉంటుంది. ఇప్పుడు ఒక వ్యక్తి 20 కేజీలు కొన్నాడు అనుకోండి. ఆయనకి ఎన్ని కిలోల తుప్పు ఉన్నట్టు? 20 కేజీల తుప్పు కష్టపడి సంపాదించినట్టు. మనం ఏమంటాం? జీవితం అంతా కష్టపడి కొన్నామంటాం. కానీ జీవితం అంతా కష్టపడి ఏం కొన్నట్టు? తుప్పు కొన్నట్టు. తుప్పు కొన్నట్టు కదా. ఎందుకు ఇలా అవుతుంది? ఎందుకంటే మన దృష్టిలో శ్రేష్టమైనది ఆయన దృష్టిలో నీచమైందిగా కనిపిస్తుంది. మన దృష్టిలో ఘనంగా కనిపిస్తుంది. ఇప్పుడు ఒక పార్టీకి వెళ్ళామనుకోండి, ఒక పెళ్ళికో ఒక బర్త్డేకో వెళ్ళామనుకోండి, ఒంటి నిండా దిగేసుకుని వచ్చిన బంగారమే కనిపిస్తుంది మన కంటికి. కానీ దేవుడు పరలోకంలో నుంచి కనుక దృష్టించి చూస్తే ఆయన కంటికి ఒంటి నిండా తుప్పు కనిపిస్తుంది. తుప్పు కనిపిస్తుంది. ఎందుకు ఈ ఎగ్జాంపుల్ అంటే మనం ఒంటి నిండా సన్నపు నార బట్టలు వేసుకొని, ఎఫోదు వేసుకొని, ఇంతగా అలంకరించుకొని మనం యాజకులం అనుకున్న దేవునికి లోపల ఉన్న ఇంకా దోషములను బట్టి, పరిహరించబడని దోషములను బట్టి దేవుని కంటికి దిగంబరత్వం కనిపిస్తుంది, మలినం కనిపిస్తుంది. అపవాదికి కూడా అది కనిపిస్తుంది. మనకి అపవాది ఎట్లా ప్రేరేపిస్తాడు తెలుసా? బంగారం దొంగ చేయి. ఎట్లా? నువ్వు సంపాదించలేవు. బై బారో స్టీల్. లోకంలో చెప్తున్న నీతి ఏంటి? కొను లేదా అప్పు చేయి. ఏది అవ్వలేదా? దొంగతనం చేయి. బై అంటే కొను, బారో అంటే అప్పు చేయి. ఏది అవ్వలేదా? స్టీల్ అంటే దొంగతనం చేయి అని లోకం నేర్పిస్తుంది. ఇప్పుడు చెప్పండి, ఏదో రకంగా తెచ్చుకుని వేసుకున్న బంగారం మనకు కనిపించవచ్చు, కానీ దేవునికి ఏం కనిపిస్తుంది? తుప్పు. తుప్పు. ఆ తుప్పు సంపాదించడానికి పడిన ప్రయాస. ఇంకొక ఆశ్చర్యమైన విషయం కూడా చూపిస్తుంది దీంట్లో చూడండి. వాటి తుప్పు, 3వ వచనం, వాటి తుప్పు మీ మీద సాక్ష్యముగా ఉండి. అర్థమేంటి? నేను అంటాను, దేవుని సన్నిధిగా ఎదురుగుండా నిలబడి జీవితం అంతా ఏం చేసావు బాబు అని మన లెక్కలు దేవుడు అడుగుతుంటే, మనకంటే ముందు మనం సంపాదించిన ఈ ఆస్తి అంతా నిలబడి ఏం చెప్తుంది తెలుసా? ఏం సంపాదించాడు? లోకమంతా తిరిగి జీవితం అంతా, టైం అంతా నా గురించే వేస్ట్ చేసుకున్నాడు, నన్ను సంపాదించాడు అని మన పక్కనే ఉండి సాక్ష్యం చెప్తుందట. ఎవరు?
తుప్పు. చిచ్చి, బంగారము వెండి కూడా కాదంట సాక్ష్యం చెప్పేదండి. తుప్పు మాట్లాడుతుందంట. ఎంత భయంకరం! 60-70 సంవత్సరాల జీవితం మొత్తం కష్టపడి సంపాదించింది తుప్ప. తరతరాలకు సంపాదించింది ఆ తుప్ప. మరలా ఆ తుప్పొచ్చి మనమే సాక్ష్యం చెప్తుందా? ఎలా ఉంటుంది ఆ ఆఖరి పరిస్థితిలో? ఒకసారి ఆలోచించండి. వెనక్కి రాలేం, జీవితం మళ్ళీ ఇంకొకసారి రీరైట్ చేయలేం. ఏం చేయాలి? ఇంకో జన్మ, అది అబద్ధం. ఇలా మన టైం అంతా వేస్ట్ చేస్తూ మనల్ని సరిగా తిన్నని మార్గంలో వెళ్ళకుండా ఆపుతున్న పరిస్థితులు ఎన్నెన్నో. ఈరోజు మన కండ్లకు ఏది దేవుని దృష్టిలో ఘనమైనదో, ఏది దేవుని దృష్టిలో నీచమైందో మనకు కనపడాలి. అంతేకాదు, దేవునికి ఘనముగా కనపడింది మన కండ్లకి కూడా ఘనముగా కనపడాలి. దేవుని కంటికి అసహ్యమైనది మన కంటికి కూడా అసహ్యంగానే కనపడాలి. ఇలా చెప్పడానికి గల కారణం ఉంది. ఏంటంటే, ఆదికాండం ఒకసారి వెళ్దాం రండి. ఆదికాండం 3వ అధ్యాయం. ఆదికాండం 3వ అధ్యాయం 6వ వచనం చదవండి. 6. స్త్రీ ఆ వృక్షము ఆహారమునకు మంచిదనియు, కన్నులకు అందమైనదనియు, వివేకమునిచ్చు రమ్యమైనదనియు ఉండుట చూసినప్పుడు ఆమె దాని ఫలములలో కొన్ని తీసుకొని తిని తనతో పాటు తన భర్తకు ఇచ్చాడు. అతడు కూడా తినేను. ఆలోచించండి. ఇప్పుడు దేవుడు ఏం చెప్పారు? ఆ పండు తినద్దని చెప్పారు. అప్పుడు మన కంటికి కూడా ఎలా కనపడాలి? తినకూడదు అనే కనపడాలి, ఆజ్ఞ కనపడాలి దాని మీద. కానీ ఇక్కడ ఏం జరుగుతుంది? వృక్షము ఆహారంనకు మంచిది అని అనిపిస్తుంది, ఇంకా అది అందమైనదిగా కనిపిస్తున్నది, కన్నులకు అందంగా కనిపిస్తుందంట, వివేకమిచ్చు రమ్యమైనదిగా కనిపిస్తుందంట. మన తల్లిదండ్రులు ఎవరితో నేను మాట్లాడట్లేదండి, గొడవ పెట్టుకున్నారు, మనం వెళ్ళి వాళ్ళతో మృదువుగా మాట్లాడితే ఎలా ఉంటుంది? బాగోదు కదా. మన తల్లిదండ్రులకి గొడవ వచ్చినాక మనం కూడా మన తల్లిదండ్రుల వైపే ఉంటాం. మనకే వైరం లేకపోయినా అంత స్నేహం అయితే చెయ్యలేం కదా. ఇప్పుడు చూడండి, దేవుడు వద్దు అని చెప్పింది అందంగా కనిపిస్తుందట, దేవుడు కాదు అని చెప్పింది రమ్యంగా కనిపిస్తుందంట. దీని అంతటికీ కారణం ఏంటి? ఒక్కటే, సర్పం చెప్పిన మాట. 5వ వచనంలో సర్పం చెప్పిన మాట అండి. ఏం చెప్పింది సర్పం? మీరు చావనే చావరు, మీరు తింటే మీకేమీ చావు రాదు అని చెప్పారు. దేవుడు ఏం చెప్పారు? మీరు నిశ్చయంగా చేస్తారని చెప్పారు. నేను చెప్తున్నది ఏంటంటే, దేవుడు ఎలా చూస్తున్నారో మనం కూడా అలాగే చూడాలి. దేవునికి ఇష్టం లేనిది మనకి కూడా ఇష్టం లేకుండా మారాలి. మనం ఎప్పుడు దేవుని నీతిని నెరవేర్చగలమంటే, ఆయన ఇష్టం ఏంటో
తెలుసుకొని దాని ప్రకారం చేసినప్పుడు మాత్రమే. చూడండి, మనం మత్తయి సువార్తలో ఒక శ్రేష్టమైన మాట, అందరికీ కంఠాపదంగా వచ్చిన మాటను ఒకసారి చదువుదాం. మత్తయి సువార్త 6వ అధ్యాయం 33వ వచనం ఒకసారి చదవండి. మత్తయి సువార్త 6వ అధ్యాయం 33వ వచనం. కాబట్టి ఆ, ఆ, అది ఏమంట, మొదట మొదట ఆయన రాజ్యమును నీతిని వెతకండి. ఆయన రాజ్యమును ఆయన నీతిని వెతకమంటున్నారు. ఆ తర్వాత ఇవన్నీ మీకు ఆల్రెడీ అనుగ్రహిస్తారు, అదేం నో ప్రాబ్లం. ఏవన్నీ ఏవన్నీ ఏమి తిందుమా, ఏమి త్రాగుదమా, ఏమి ధరించుకుందామా, ఇవన్నీ ధరించడానికి ఏం సంపాదిద్దామా, మన కుమారులు కుమార్తెలు ధరించడానికి ఇప్పుడు ఎలా సంపాదిద్దామా, ఇవన్నీ అంత్యదినముల్లో కూర్చుకొనవలసిన ధనం వేరు, మనం కూర్చుకుంటున్న ధనం వేరు. మొదట ఈ అంత్యదినముల్లో ఎస్పెషల్లీ మనం ఏది కూర్చుకోవాలంటే ఆయన రాజ్యమును వెతకాలి, దాన్ని కూర్చుకోవాలి. ఆయన నీతిని వెతకాలి, దాన్ని కూర్చుకోవాలి. అర్థం, నువ్వు ఎప్పుడైతే ఆయన నీతి ఏమిటి అని వెతుకుతావో మనం ఆయన నీతిని అనుసరించే పని చేయగలుగుతాం. ఇప్పుడు వద్దు అని చెప్పినది అందంగాను రమ్యమైనదిగాను కనబడ్డదా లేదా? కనిపించింది. ఆజ్ఞ వద్దు అని చెప్పారని తెలుసా తెలీదా? తెలుసు. ఇద్దరు వ్యక్తులు ఉన్నారండి. ఒక వ్యక్తికేమో తెలుసు ఆజ్ఞ ఇది చెప్పారు తినకూడదని అని తెలుసు, ఇంకొక వ్యక్తికి అసలు ఏమీ తెలీదు. అపవాది మాత్రం వచ్చి ఇద్దరికి కూడా తినండి ఏమీ అవ్వదని చెప్పి ఇచ్చాడు అనుకోండి. మొదటి వ్యక్తి ఆజ్ఞను అతిక్రమించి తింటాడు, రెండో వ్యక్తి తెలియక తింటాడు. అయినా ఇద్దరికి పనిష్మెంట్ ఒకటే కదా, తినద్దని చెప్పింది తిన్నందుకే కదా. అలా వాక్యంలో కూడా ఆయన నీతిని వెతకకుండా మన నీతి మన ఇష్టం చొప్పున చేసుకుంటూ వెళ్ళిపోయినప్పుడు దేవుని దృష్టికి మన దిగంబరత్వం కనిపిస్తుంది. దేవుని దృష్టికి మన మలిన వస్త్రాలు కనిపిస్తాయి. అట్లాంటి సమయం ఒకవేళ అవకాశం ఇవ్వకపోవచ్చు, మనం చేయవలసిన నీతి కార్యాలు చేయలేనందున దేవుడు మనకి అవకాశం ఇవ్వకపోవచ్చండి. ఆ డేంజర్ జోన్ కూడా ఉంది. సో ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే ఆయన నీతిని వెతకాలి. చెప్దామా మాట? ఆయన నీతిని వెతకాలి. ఆయన నీతిని ఎప్పుడైతే వెతుకుతామో, ఆయన దృష్టిలో ఏది న్యాయమో ఏది నీతో వెతుకుతామో దాని ప్రకారం చేయడానికి మనం ఇష్టపడుతూ ఉంటాం. దేవుని ఇష్టం మన ఇష్టంగా మారాలి. దేవునికి ఇష్టం లేనిది మనకి కూడా ఇష్టంగా ఉండకూడదు. దేవుడు అసహించుకునేది మనకి అసహ్యంగా మారాలి. దేవునికి ప్రీతికరంగా ఉన్నది మనకి ప్రీతికరంగా మారాలి. ఈ విషయంలో కొన్ని ఆలోచనలు చేద్దాం రండి. ఇదే మత్తయి సువార్త 5వ అధ్యాయం 20వ వచనం చదవండి. 20
శాస్త్రుల నీతి కంటెను పరిసయ్యుల నీతి కంటెను ఉమ్, ఆ, పరిసయ్యుల నీతి కంటెను ఆ, అది ఏంటంట, మీ నీతి అధికము కాకపోతే, అంటే శాస్త్రుల పరిసయ్యుల నీతి ఒక పాయింట్లో ఆగిపోయింది. ఇది ఎటువంటిదో చెప్పనా? శాస్త్రులు పరిసయ్యులు అనే తెగల వారు యూకేజీలో ఆగిపోయారు. నువ్వు ఇంటర్మీడియట్ దాటి ఐఏఎస్ చదవకపోతే నువ్వు ఐఏఎస్ ఆఫీస్ లేకపోతే కలెక్టర్ ఆఫీస్ లోపలికి ఎంటర్ కావు అని చెప్తే ఎలా ఉంటుంది? ఎంత వ్యత్యాసం ఉంది? చదవడానికి జాయిన్ అవ్వడం వేరు, చదివి ముగించి బయటికి రావడం వేరు. అలా శాస్త్రుల నీతి ఎక్కడ ఆగిపోయిందంటే అక్షరంలో ఆగిపోయింది. శాస్త్రుల పరిసయ్యుల నీతి ఎక్కడ ఆగిపోయింది? అక్షరంలో ఆగిపోయింది. చెప్పండి అన్నమాట. అక్షరంలో ఆగిపోయిందండి. కనీసం పదాల దగ్గరికి వస్తే వారికి అర్థం కాదు, అది కఠినమైన మాటలాగా అనిపిస్తుంది. ఇప్పుడు మన నీతి వారిని నీతి దాటి అధికం అవ్వాలి. అప్పుడు కానీ పరలోక రాజ్యంలో ప్రవేశం లేదట. ఇది చాలా ఉన్నతమైన, చాలా బరువు కలిగిన మాట. ఇది ఎంతగా మనం అర్థం చేసుకోవాలంటే మన ఊహలు తలంపుల్ని కూడా దేవుడు ఎంత లక్ష్య పెడుతున్నారో నిన్నటి దినాన్ని చూసాం కదా. ఇప్పుడు మనం ఆయన నీతిని గనక మనం తెలుసుకోకపోతే ఆయన నీతిని మనం నెరవేర్చలేం. అప్పుడు అంత్య దినముల్లో చేయవలసిన కార్యాలు మనం చెయ్యం. అప్పుడు దేవుడు మనకి ఎంత మంచి వస్త్రాలు ఇవ్వాలన్నా ఆయన ఇవ్వలేరు. ఎంత శ్రేష్టమైన పొజిషన్ కలిగిన సింహాసనం సిద్ధపరిచినా ఆయన ఇవ్వలేరు. చూడండి, ఒక రాజకీయ నాయకుడు ఉన్నాడు అనుకుందాం. ఆయన ఆల్రెడీ సీఎం. తన కుమారుడు పోటీ చేశాడు. కనీసం గెలవకపోతే మంత్రి పదవి ఇవ్వగలడా? ఇవ్వలేడు. తండ్రి సీఎం అయినప్పటికీ కూడా కుమారుడు గెలవవలసిన, జయించవలసిన నియోజకవర్గం నుండి జయించకపోతే మంత్రి పదవి ఎలా ఇవ్వలేడో, ఆయన నీతిని నెరవేర్చకపోతే ఆయన సింహాసనం కూడా ఆయన ఇవ్వలేరు. సింహాసనం దాకా ఎందుకు, కనీసం పార్లమెంట్లో ఎంట్రీ ఉండదట, అసెంబ్లీలో ఎంట్రీ ఉండదట. అలా పరలోక రాజ్యంలో ప్రవేశం కూడా లేదట. పరలోక రాజ్యంలో ఎంట్రీ కూడా లేదట. ఒకవేళ బలవంతంగా ఎంటర్ అయితే కూడా మన మీద ఉన్న తుప్పుగా అనిపిస్తుంది తప్ప యోగ్యమైన వస్త్రాలు కనబడవు, యోగ్యమైన ఆభరణాల అలంకరణ కనబడదు. గొర్రెపిల్ల వివాహ మహోత్సవం సమయం వచ్చింది. పెళ్లి కుమార్తె తన్ను తాను సిద్ధపరచుకుంది అని చెప్తున్న సాక్ష్యం విన్నారా? ఆ తర్వాత ప్రధాన చీర ఎలా ఇస్తారో అలా దేవుడు ప్రకాశమానమైన వస్త్రాలు ఇస్తారట.
అంటే పెళ్లి కుమార్తె అలంకరించుకున్న అలంకరణ ఆయన నీతితో మ్యాచ్ అవ్వాలండి. మొదట ఆయన రాజ్యమును, ఆయన నీతిని వెతకాలి. మన దృష్టికోణం మారుతుంది. ఆయన రాజ్యం, ఆయన నీతిని వెతికితే ఏం జరుగుతుంది? మనం దృష్టిస్తున్న కోణం మారుతుంది. దేవుని దృష్టి ప్రకారం ఏది చూడాలో, ఏది చూడకూడదో అర్థమవుతుంది. అటువంటి గ్రహింపు మనకు కావాలి. దేవుని చిత్తంలో ఏది ముఖ్యమో మనకు అర్థమవ్వాలి, ఏది ముఖ్యం కాదో మనకు అర్థమవ్వాలి. అలా వెళ్తున్నప్పుడు మన క్రియలలో మార్పు వస్తుందండి. వాటి పేరే నీతి క్రియలు. చెప్పండి. వాటి పేరే నీతి క్రియలు. వాటి పేరే నీతి క్రియలు. దేవుని ఆలోచనను ఆధారం చేసుకోకుండా చేస్తున్న క్రియలు మురికి గుడ్డలతో సమానం. మన నీతి క్రియలు మురికి గుడ్డలతో సమానం. ఆయన నీతిని అనుసరించి చేస్తున్న క్రియలు యోగ్యమైన వస్త్రములండి, అలంకరించుకొనవలసిన వస్త్రములు. సో ఇప్పుడు అపవాది ఎన్ని విషయాల్లో వాదిస్తున్నాడో అర్థమైందా? మనం మన నీతిలో, మన చిత్తంలో, మనం అంటుకుంటున్న దాంట్లో మనం పని చేసుకుంటూ వెళ్ళిపోతే అక్కడ మ్యాచ్ అవ్వదు అన్న విషయం అర్థమైతే చాలు. మరి అలా ఆయన నీతిని వెతుకుతూ, ఆయన రాజ్యమును వెతుకుతూ ముందుకు వెళ్ళాలని ప్రార్థన కూడా చేసుకుందాం. మన వస్త్రాలు దిగంబరత్వంతో కానీ, మరకలతో కానీ ఉండకూడదని ప్రార్థన చేసుకుందాం. ఎందుకంటే దేవుడు మన కొరకు నిర్ణయించినవి ఇవ్వాలంటే మనం జయించాలి. మనం జయించకుండా ఆయన ఏమీ చెయ్యలేరు. ఒక బిడ్డ ఎగ్జామ్ రాసి పాస్ అవ్వలేదనుకోండి, పాస్ అవ్వకపోయినా ఏమైనా ఇవ్వగలమా? మనం ఇద్దామనుకున్న గిఫ్ట్ ఇవ్వగలమా? రావాలనుకున్న జాబ్ వస్తుందా? ఏమొస్తుంది? ఏమీ రాదు. కనీసం పాస్ మార్కులు వస్తాయి కదా ఏమైనా చేయడానికి. పాస్ కూడా అవ్వకపోతే ఇంకేట్లా? అలా మనం భూమి మీద పాస్ అవ్వాలి అంటే ఆయన నీతి, ఆయన రాజ్యమును వెతికి ఆయన నీతి ప్రకారం చెయ్యాలి. ఆయన నీతిని చెయ్యాలి అంటే మనం శాస్త్రుల నీతి కంటే, పరిసయ్యుల నీతి కంటే మన నీతి అధికం అవ్వాలి. మన నీతి ఎప్పుడు అధికమవుతుంది? ఆయన నీతి ఏమిటో తెలుసుకున్నప్పుడు మాత్రమే. తెలుసుకుంటే చాలదు, అది రమ్యంగా కనబడాలి. ఏది? ఆయన చిత్తం రమ్యంగా కనబడాలి. ఆయన చిత్తమే యోగ్యమైనదిగా కనబడాలి. ఒక మాటలో చెప్పాలంటే ఆయన కంటికి ఏది తుప్పో మనకు కూడా తుప్పుగా కనబడాలి. ఆయన కంటికి ఏది యోగ్యమైందో అది మనకు కూడా యోగ్యముగా కనబడాలి. మొట్టమొదటిగా మన దృష్టికోణం మారాలి, మన కన్నులు మారాలి. లేకపోతే కన్నులకు మంచిదిగా కనిపించే పెద్ద డేంజర్ జోన్ ఉంది. మన కన్నులు
జాగ్రత్త. చెప్తామా మాట మన కన్నులు జాగ్రత్త అని? ఆ! మర్ మరి చివరిగా ఒక్క మాట చదువుకుందాం. మత్తయి సువార్త 6వ అధ్యాయం 23వ వచనం చదువుకుందాం. చూడండి, అందరూ బైబిల్స్ తీసి చదవండి. చూడండి. నీ కన్ను నీ కన్ను చెడినదైతే నీ దేహమంతయు చీకటిమయమై ఉండును. నీలోనున్న వెలుగు చీకటి అయి ఉండిన ఎడల ఆ చీకటి ఎంతో గొప్పది. ఇంతకీ ఎందుకంట? 22 దేహమునకు దీపము కన్నే గనుక నీ కన్ను తేటగా ఉండిన ఎడల నీ దేహమంతయు వెలుగుమయమై ఉండును. కన్ను తేటగా ఉంటే, కన్ను వెలుగు సంపాదించుకుంటే దేహమంతా వెలుగై ఉంటుందట. ఇప్పుడు ఆజ్ఞను అతిక్రమిస్తున్న మొదటి సమయం దేనికి అది మంచిగా కనిపించింది? దేనికి రమ్యమైనదిగా కనిపించింది? కన్నుకి. దేవుడు వద్దు అని చెప్పిన విషయం కన్ను బాగుంది అని చెప్తుందట. ఎంత బాగుందో అని చెప్తుందట. దేవుడు వద్దు అని చెప్తున్నది నిన్ను చేసేటట్లుగా ప్రేరేపిస్తున్న మొట్టమొదటి అవయవం కన్ను. ఆ కన్ను జాగ్రత్తగా కాపాడుకోమంటున్నాడు దేవుడు. కన్ను గనక చెడిపోతే దేహమంతా కూడా చెడిపోయి చీకటితో నిండుకుపోతుంది. వెలుగుతో నింపబడిన అనుభవం వేరు, చీకటితో నింపబడిన అనుభవం వేరు. దేహము దీపంతో వెలుగుతో మొత్తం నింపబడాలంటే కన్ను తేటగా చూడాలి, కన్ను వెలుగుతో నింపబడాలి. అటువంటి కన్నులు ఈరోజు వాక్యంలో లోతైన కోణం అర్థం చేసుకోవాలి. కన్నులకి దేవునికి ఇష్టం లేనివి ఈ కన్నులకు కూడా ఇష్టం ఉండకూడదు. దేవునికి ఇష్టమైనవి ఈ కన్నులకి ఇష్టమై మారాలి. ఎలాగైతే తుప్పు ఎవరికి కనపడని తుప్పు దేవునికి కనిపిస్తుందో, ఈరోజు నుంచి నీ కంటికి ఏది తుప్పో కనపడాలి, ఏది భాగ్యవంతమైనదో కనపడాలి, ఏది నిజముగా రమ్యమైనదో దేవుని దృష్టిలో ఏది గొప్పదో నీ కంటికి నా కంటికి కనపడాలమ్మా. అటువంటి ఆశతో ఆయన వేడుకుందామా, ప్రార్థన చేసుకుందామా? ఏమని? దేవా, మీ హృదయంలో, మీ చిత్తంలో, మీ ఉద్దేశంలో ఏది నీచమైందో నా కంటికి కూడా నీచంగానే కనపడాలి అని ప్రార్థన చేద్దాం. ఆయనకి నీచమైంది మనకి యోగ్యంగా కనపడకూడదు. ప్రార్థన చేసుకుందాం. దయచేసి ఏకీభవిద్దాం. తండ్రి, మీకు స్తోత్రమయ్యా, స్తోత్రమయ్యా ప్రభా. అవును రాజా, ఈ లోకంలో మేము జీవిస్తున్న కాలం మొత్తం మా కన్ను ఏది చెప్పితే దాని ప్రకారం వెళ్తున్నాం. మా నేత్రాశను బట్టి మేము కదులుతున్నాం. మమ్మల్ని క్షమించండి అయ్యా, క్షమించండి ప్రభా. తండ్రి, మీకు ఇష్టం లేనివి మా కన్నులు కూడా ఇష్టం కాకూడదు. మీ ఇష్టంలో నాయనా, మీ అభీష్టంలో ఏది శ్రేష్టమైనదిగా కనిపిస్తున్నదో ప్రభా, అది మా కన్నులకు కూడా రమ్యమైనదిగా కనపడాలయ్యా. మా కన్నులకు కూడా అది యోగ్యమైనదిగా కనపడాలి స్వామి. ప్రభా, ఈరోజు నుంచి మా దృష్టి కోణము మార్చమని ప్రార్థిస్తున్నాం.
మా కన్నులను మార్చమని ప్రార్థిస్తున్నాం. యోగ్యమైన దానిని చేపట్టినట్లుగా మా జీవితంలో నాయనా మీరు మలచమని ప్రార్థిస్తున్నామయ్యా. నాయనా ఫోన్ కాల్లో యాడ్ అయిన ప్రతి బిడ్డను ప్రభా మీ చేతులకు అప్పగించుకుంటున్నాం. చూస్తున్న కన్నుల దృష్టిని పూర్తిగా మార్చమని ప్రార్థిస్తున్నాం ప్రభా. వెలుగు మయమగునట్లుగా కన్నులు దేహము అంతా కూడా ప్రభా దీపముగాను వెలుగుమయముగాను మారునట్లుగా అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం స్వామి. మీ మొదటగా మీరు వెతకమన్న మీ నీతిని ఎలా వెతకాలో మాకు నేర్పించండి. ఆ నీతి క్రియలే మేము చేయనట్లుగా, ఆ నీతి క్రియలతోనే మమ్మల్ని మేము అల్లుకొని వస్త్రముల వలె నాయనా మాకు ధరింప చేయమని ప్రార్థిస్తున్నామయ్యా. మీరు ఇస్తానని ఇచ్చిన ఆ ప్రశస్తమైన వస్త్రములను మాకు ధరింప చేయమని ప్రార్థిస్తున్నాం. మా క్రియలలో పూర్తి మార్పు, మా కన్నులలో పూర్తి మార్పు దయచేసి ప్రభువా, ఈ దినము నుండే, ఈ క్షణము నుండే ప్రభువా మా అందరి దృష్టికోణమును మార్చమని మీరు అలాగూ చేసి ఉన్నారని నమ్ముతూ మీకు కృతజ్ఞతలు చెల్లించుకుంటూ, చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి పిలిచిన తేజోమయ్య నీకే కృతజ్ఞతలు చెల్లించుకుంటూ యేసు నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. అందరం కలిసి చెప్దాం. యేసు రక్తమే జయం, సిలువ రక్తమే జయం, యేసు రక్తమే జయం, సిలువ రక్తమే జయం. ప్రభు యేసు నామమునకు సంపూర్ణ విజయం కలుగును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మనందరికీ కూడా ఆయన నీతి ప్రకారం కలిగిన కన్నులు దయచేయబడును గాక. ఆమేన్, ఆమేన్. కృపా సమాధానములు మనకి తోడుగా ఉండి నడిపించును గాక. ఆమేన్. అందరికీ ప్రైజ్ లార్డ్ అండి. ప్రైజ్ లార్డ్.